విశాఖలో మరో హనీ ట్రాప్ ముఠా రెచ్చిపోయింది. కొత్త తరహాలో ముఠా దోచేస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావును ముఠా టార్గెట్ చేసింది. ఈ నెల 18, 19న యువత నుంచి రామారావుకు ఫోన్ చేసి సంగివలస మాడుగుల వద్దకు రావాలని చెప్పింది. రామారావు రాగానే కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. రామారావు వద్ద 48,000 ఏటీఎం కార్డులను లాక్కొని ఆయన ఖాతా నుంచి మరో 7,000ను కాజేశారు. నగదు మాయంపై భీమిలి పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ మనకి అందిస్తారు. నరేష్, విశాఖలో మరొక హనీ ట్రాప్ ముఠా రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తిక్, శ్రావణి అలియాస్ మధు అనే ఒక మహిళల దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితుడు రామారావుకు ఒక వాట్సాప్ ఫోన్ కాల్ వెళ్ళింది. ఆ ఫోన్ కాల్ వెళ్ళిన తర్వాత పూర్తిగా కూడా రామారావు జీవితం అనేది మారిపోయింది. ఎందుకంటే ఈ నయా హనీ ట్రాప్ ముఠా ఉచ్చులో ఈ రామారావు చిక్కుకుపోయాడు. అయితే ఆ ఫోన్ కాల్ రావడంతో నైస్గా ట్రాప్ చేసే పనిలో మధు పడిపోయింది. అయితే రామారావు ఆ ట్రాప్లో పడిపోవడంతో విశాఖపట్నానికి అతన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి రప్పించారు. అయితే ఎవరూ లేని నిర్మానుష ప్రాంతానికి రామారావు వచ్చిన తర్వాత సుమారు 3 ద్విచక్ర వాహనాలపై 6 నిందితులు కూడా అక్కడ చేరుకొని రామారావును చుట్టుముట్టి అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న నగదును అదేవిధంగా ఆ వ్యాలెట్స్ను పూర్తిగా కూడా అతని దగ్గర తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆ తర్వాత కూడా ఏదైతే రామారావు బాధితుడి వద్ద ఉన్న 7,000 రూపాయలు ఫోన్పేలో ఉంటే ఆ ఫోన్పే కూడా చేయించుకున్నట్టు అక్కడి నుంచి పరారైనట్లుగా గుర్తించారు పోలీసు అధికారులు. అయితే పూర్తిగా కూడా రామారావు చివరికి ఎట్టకేలకు శ్రీకాకుళం చేరుకుని అతను వైద్య చికిత్సలు పూర్తి అయిన తర్వాత తిరిగి భీమిలి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి క్రైమ్ పోలీసులు ఈ కేసును పూర్తిగా కూడా దర్యాప్తు చేసి ఛేదించే పనిలో పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఈ హనీ ట్రాప్ ముఠాలో ఈ మధు అనే మహిళ ద్వారా హనీ ట్రాప్ చేస్తుంది ముఠానట్టుగా గుర్తించారు. పూర్తిగా ఈ ముఠాకు సంబంధించిన సభ్యులు 7 కూడా భీమిలి క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వీడియోస్ కూడా మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఇప్పటికే విశాఖపట్నంలో జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు ఒకవైపు నడుస్తున్న క్రమంలో మరొక హనీ ట్రాప్ ముఠా విశాఖపట్నంలో హల్చల్ చేసింది. ఏకంగా ఫోన్ కాల్ ద్వారా బాధితులను ట్రాప్ చేసి నిర్మానుష ప్రాంతాలు తీసుకొచ్చి వారి వద్ద ఉన్న నగదును అదేవిధంగా మరోవైపు బంగారం కూడా చోరు చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస హనీ ట్రాప్ ఘటనతో విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఒకవైపు బాధితుడు రామారావు ఫోటోను కూడా మన స్క్రీన్ పై చూస్తున్నాము. బాధితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నంలోని తగరపలస వద్ద ఉన్న మూడుగుళ్ళు ప్రాంతాన్ని తీసుకుని వచ్చి సుమారు సాయంత్రం సమయంలో ఎవరూ లేని సమయంలో అతనిపై అటాక్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే పూర్తిగా ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి మధును కూడా అదుపులో తీసుకుని విచారించే పనిలో అయితే భీమిలి క్రైమ్ పోలీసులు ఉన్నారు. అయితే ఈ ముఠా చేతిలో ఎంతమంది బాధితులు మోసపోయారు, ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యులు ఎన్ని లక్షల రూపాయలు కొల్లగొట్టారనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు అన్నోన్ ఫోన్ కాల్స్ వచ్చినా సరే లేకపోతే ఇలా హనీ ట్రాప్ చేయడానికి న్యూడ్ కాల్స్ ద్వారా చాలామంది ఏ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక హనీ ట్రాప్ కేసు కూడా నడుస్తున్నాయి. అయితే పూర్తిగా కూడా ఇలాంటి ముఠాలో ఉచ్చులో చిక్కుకోకుండా ఇలాంటి అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కావచ్చు, లేకపోతే వారితో సంప్రదింపులు జరపకుండా ఉండడం ఉత్తమం అని పోలీసులు చెప్తున్నప్పటికీ చాలా మంది బాధితులు చాలా మంది ఈ హనీ ట్రాప్ ఉచ్చులో బిగుసుకుపోతున్నారు. అయితే ఈ హనీ ట్రాప్ లో ఇంకెంతమంది ఉన్న అంశంపై కూడా పూర్తిగా భీమిలి క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్. రైట్ నరేష్, థాంక్యూ.